నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ లకడీ కపూర్లోని తన నివాసానికి వెళ్లి అలీఖాన్ కుటుంబ సభ్యులను మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ పరామర్శించారు. జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బికవోలు మండలం తొస్సిపూడి బలభద్రపురం ప్రధాన రహదారిలో తొస్సిపూడి వద్ద పెట్రోల్ బంక్ దగ్ధమైంది. దాని పక్కనే మందుగుండి సామాగ్రి గోడం ఉన్నట్టు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఇబ్రహీంపట్నం ఏపీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంపై విజయవాడ ఏసీపీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో ఏసీపీ బృందం దాడులు జరిగాయి. విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ గోపీనాథ్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా అల్లీపురం వద్దనున్న టిట్కో గృహాల వద్ద 2 ఏళ్ల చిన్నారి శివకేశవ్ విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న చిన్నారి ఆడుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విద్యుత్ కనెక్షన్ల వద్దకు వెళ్ళాడు. వాటిని నోటితో తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నెల్లూరులో పొదలకూరు రోడ్డు జిల్లా పరిషత్ కార్యాలయ సమీపంలో సౌత్ ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. అలాగే పరిమితికి మించి ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. బిచ్కుందలో గద్దర్కి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఇందులో గ్రామ పంచాయతీ కార్మికులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వంలో ఎండిఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీతో రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో వనపర్తి నియోజకవర్గం నలిగిపోతుందని, వనపర్తిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరిపైన ఉందని కాంగ్రెస్ నాయకులు పెద్దమండపి ఎంపీపీ తడిమెగారెడ్డి అన్నారు. 6 నెలలు గడిచిన ఆడబిడ్డను అబార్షన్ చేసి పేద డబ్బలు పడేసింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడు గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి, సెక్రటరీ రమణమ్మ బుచ్చి పోలీస్ శాఖకు సమాచారం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మహనీయుడు, తెలంగాణ ఉద్యమ సారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గాన రచత మహనీయులు గద్దర్ మృతికి ఆవేదనతో సుజాతానగర్ మండలం నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గద్దర్ ఆత్మశాంతికి చేకూరాలని నివాళులర్పించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ కొరకు 50% సబ్సిడీతో 75 కోట్ల రూపాయల నిధులు కలెక్టర్ ఖాతాలకు విడుదలయ్యాయని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజంపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మణిపూర్లో శాంతిని నెలకొల్పాలని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు ప్రధానమంత్రి మోడీ పూనుకోవాలని, హింసను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పార్వతీపురం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. గత 4 సంవత్సరాల క్రితం ప్రేమిస్తున్నాను, నువ్వే కావాలి అన్నాడు, వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి ప్రేమ రూపంలో లొంగ తీసుకొని లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. దీంతో ప్రేమికురాలు వివాహం చేసుకుందామనగానే ప్రేమికుడు తక్కువ కులమని ముఖం చాటేయడంతో ఆ యువతి చేసేదేమీ లేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యాదవ కులస్తులకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందని జాతీయ యాదవ కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి మోహన్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద యాదవుల కుల పోరాట సమితి ఆధ్వర్యంలో యాదవుల మహాగర్జనను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రాలలోని ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తున్న నిర్వధిక సమ్మె కార్యక్రమానికి ఓయో ఫౌండేషన్ అధినేత ఆదేశాల మేరకు ఓయో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుక్కల వెంకట పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖేడ్ మున్సిపాలిటీ 2900 మంది పెన్షనర్లలో 209 మందికి దివ్యాంగుల రాష్ట్ర ప్రభుత్వం 3000 నుండి 4000కు పెంచిన పెన్షన్ పత్రాలను దివ్యాంగులకు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాలరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 2 ఆటోలు చోరీ చేసిన వ్యక్తిని రిమాండ్ చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. పెద్దకొత్తపల్లికి చెందిన చంద్రకంటి శేఖర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 6న ఒక ఆటో, అదేవిధంగా గతంలో వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలంలో మరో ఆటోను చోరీ చేశాడు.